సిద్ధవటం మండలం కడప జిల్లా సిద్ధవటంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందుగా సిద్ధవటంలో గాంధీ వీధి యువకులు ఆటల పోటీలు టోర్నమెంట్ లో పాల్గొంటారు. ఈ రోజు క్రికెట్ మొదలు పెట్టారు. ఈ క్రికెట్ రిటైర్డ్ ఎంఈఓ నారాయణ జరుపుతారు. ఆయన కుమారుడు మురళి జ్ఞాపకార్థంగా యువకులందరికీ క్రికెట్ టోర్నమెంట్ లో మరియు వాలీబాల్ అలాగే ఆడవారికి ముగ్గుల పోటీలు ఆటలు అన్ని జరిపిస్తారు. సిద్ధవటం తహసీల్దార్ కుమారి టాస్ వేసి మొదలు పెట్టారు. ఇందులో ఎంప్లాయర్లుగా భాస్కర్, చిన్నబాబు, రామచంద్ర, నరసింహబాబు మరియు గాంధీ వీధి గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. ఇక్కడ మురారి టోర్నమెంట్ జరుగుతుంది. ఓన్లీ గాంధీ స్ట్రీట్ ప్లేయర్స్ మాత్రమే ఇక్కడ పాల్గొంటారు. అందులో ఇక్కడ గత సంవత్సరం ప్రీవియస్ చాలా టైంలో కూడా ఈ విధంగా చాలాసార్లు ఈ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. అందులో ఇక్కడ ముఖ్యంగా పాలెం నారాయణ ఎంఈఓ ఆయన ఆధ్వర్యంలో ఆయన కుమారుడు శ్రద్ధాంజలి జ్ఞాపకార్థంగా ఆయన సందర్భంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. గాంధీనగర్లో ప్లే గ్రౌండ్లో పాలెం నారాయణ కుమారుడైన మురారి జ్ఞాపకార్థం ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా ఈ కార్యక్రమము ఈరోజు తహసీల్దార్గా నేను దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ ప్లే గ్రౌండ్ ఇక్కడ వీళ్ళకి కేటాయించడానికి నేను సాయశక్తిలో ప్రయత్నిస్తానని మీకు హామీ ఇస్తున్నాను. ఇందులో ఆర్గనైజేషన్ చేసినటువంటి జల్లి భాస్కర్, కోటపాటి నరసింహబాబు, కల్లోజీ రామచంద్ర, భవనాసి చిన్నబాబు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. ఇక్కడ మేమంతా ఎంతో స్పోర్టివ్గా ఈ ఆటను ఎంతో ఆనందంగా మేము సంతోషంగా జరుపుకుంటాము. ఇప్పుడు ఎన్ని టీంలు ఆడతాను మీరు? ఎంతమంది? మొత్తం 4 టీములు. ఈ 4 టీములు కూడా మా గాంధీ స్ట్రీట్లోటివే. మేమెంతో సంతోషంగా ఒకరినొకరు అభినందించుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ప్రతి ఒక్కరి చిన్న నుంచి పెద్ద వరకు ఎంతో స్పోర్టివ్గా వారికి ఈ యొక్క క్రికెట్ మా యొక్క నిబంధనలు ఈ యొక్క క్రికెట్ యొక్క సంబంధించినటువంటి నిబంధనలు కానీ ఇంకా నెక్స్ట్ వచ్చే తరానికి కూడా ఇదే విధంగా వాళ్ళు కూడా ఈ యొక్క రూల్స్ను ఈ యొక్క ఆట తీరును వాళ్ళు కూడా అలవరుచుకుంటారని ఈ యొక్క నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. అందరికీ థ్యాంక్స్. ప్రత్యేకంగా చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాలుగా మురారి క్రికెట్ స్టేడియం నుంచి చాలామంది యువత వస్తుంది. ఈసారి యువత వస్తుంది. ప్రతిసారి గవర్నీయులు నారాయణ మామ గారు ఎంఈఓ వారి ఆధ్వర్యంలో మమ్మల్ని అందరినీ యువతని ప్రోత్సహించి బాగా స్ఫూర్తిగా ఆడించి మా యొక్క ఆటతీరుని బట్టి ప్రైజులను బట్టి మామగారు చాలా ఘనత చేస్తున్నాడు. సో మా టీం తరఫున ప్లస్ మా యువత మొత్తం తరఫున మురారి టీం క్రికెట్ తరఫున అందరికీ ముఖ్యంగా ఎంపీఆర్ భాస్కర్ మామ గారికి, చిన్నబాబు గారికి, మిగతా వాళ్ళకి మా యొక్క కృతజ్ఞతలు. చాలా సంతోషంగా ఉంది మాకందరికీ. ఇట్లా జెర్సీలలో ప్రతి ఇయర్ జరపడం వల్ల బాగుంది. అలాగే జరగాలని ఈసారి ఎలాంటి గొడవలు జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.